హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంటంటే పైథాన్లో మనం ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసామంటే వేరియబుల్స్ గురించి నేర్చుకున్నాం. సో ఈరోజు మనం ఏంటంటే దాంట్లో కొన్ని నేర్చుకున్నాం. సో దీంట్లో ఏంటంటే ఇంకొన్ని టెక్నిక్స్ టాటిక్స్ గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఒకవేళ మీరు వేరియబుల్స్ గురించి అసలు వీడియోనే చూడకపోతే నేను పైన కార్డ్స్లో వదిలేస్తున్నాను. సో ఆ వేరియబుల్స్ అనే వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి. ఎందుకంటే సో స్టార్టింగ్ పార్ట్ అదనమాట. ఇన్ కేస్ మీరు అసలు పైథాన్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లో ప్లేలిస్ట్లో పైథాన్ ప్లేలిస్ట్ ఉంది. సో అక్కడికి వెళ్ళేసి పార్ట్ వైజ్ కంప్లీట్ చేసుకుంటారండి. ఓకేనా? ఎందుకంటే స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకేనా? సో ఈరోజు మనం ఏమాత్రం లేదు చేయడం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నేను పైథాన్ ఐడియల్లీ అయితే ఓపెన్ చేసి పెట్టాను. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేరియబుల్స్ అంటే ఏంటి, ఏదన్నా ఒక కంటైనర్, సపోజ్ నేను మీకు దాంట్లో చెప్పింది అదే కదా, ఒక కంటైనర్ లోపల ఏదైనా ఒక వాల్యూని మనం స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు అది మనకి ఇంటీజర్స్ కావచ్చు, క్యారెక్టర్స్ కావచ్చు, ఫ్లోట్ పాయింట్ వాల్యూస్ కావచ్చు, ఏదైనా సరే ఒక వాల్యూని మనం స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? సో ఒక వేరియబుల్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అంటే ఏ అనేది వేరియబుల్ అనమాట. సో ఏ అనేది ఒక కంటైనర్ అనుకుంటే ఏ అనే కంటైనర్లో 6 అనే వాల్యూని మనం దాంట్లో స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? సో ఆ లెక్కన అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే మోర్ ఆన్ వేరియబుల్స్ అని చెప్పేసి మీరు తమిళ చూసే ఉంటారు. సో దీంట్లో మనం ఏంటంటే అసలు వేరియబుల్స్ గురించి మొత్తం అక్కడ డిస్కస్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే సో వేరియబుల్స్ అనేవి మనం మల్టిపుల్ వేరియబుల్స్ అంటే దాని మీన్ మనం ఎక్కువ అంటే మోర్ దాన్ 2 ఇచ్చినప్పుడు దాని యొక్క మెమరీ కన్జప్షన్ ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అదేవిధంగా కాన్స్టెంట్స్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది చెప్పుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నాను అంటే ఏదన్నా ఒక వేరియబుల్ ఇవ్వాలి కాబట్టి సో నేను ఫస్ట్ నెంబర్నే తీసుకుంటున్నాను. సో నెంబర్ని షార్ట్కట్లో నెంబర్ని తీసుకుంటున్నాను. సో NUM ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఏదో ఒక వాల్యూ అయితే మీరు ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నాను అంటే 6 అని చెప్పేసి ఇచ్చాను. ఓకేనా? సో ఇచ్చిన తర్వాత ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో తీసుకుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీని యొక్క ఐడి అంటే మనకి దీని యొక్క అడ్రస్ కావాలి మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు సైడ్లో కనిపిస్తుంది కదా, బాక్స్లో నేనేం చేశాను అంటే నమ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేశాను. అందులో దానికి 6 అనే వాల్యూ అయితే ఇచ్చాను. అయితే దీని యొక్క అడ్రస్ మనకు తెలియాలి. కాకపోతే ప్రతి ఒక్క వేరియబుల్కి ఒక డిఫరెంట్ అడ్రస్ అయితే ఉంటుంది. అది ఎలా అనేది ఈరోజు మీకు చూపిస్తాను. సో మనం అడ్రస్ కనుక్కోవాలి అంటే పైథాన్లో మనకు ఒక షార్ట్ కట్ కీ అయితే ఉంది. అదే ఏంటంటే ఐడి అని చెప్పేసి మెన్షన్ చేయాలి. ఓకేనా? సో అదొక ఫంక్షన్. చూడండి, నేను ఐడి అని చెప్పేసి టైప్ చేసి సో ఇక్కడ ఓపెన్ ప్లేసెస్లో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నమ్ అని చెప్పేసి టైప్ చేసి ఇక్కడ ఇస్తున్నాను. ఓకేనా? అంటే 6 అనే వాల్యూకి ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ 6 అనే వాల్యూకి మనం ఏంటంటే అడ్రస్ కనుక్కుంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనకు తెలియదు అడ్రస్ అనేది ఏంటో, దాని యొక్క అడ్రస్ వాల్యూ ఏంటో మనకు తెలియదు. ఒక అన్నోన్ వాల్యూ మనం కనుక్కుంటున్నాం. నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, సంథింగ్ ఇక్కడ వాల్యూ అయితే వచ్చింది 140730475 ఇలా ఒక అన్నోన్ వాల్యూ అయితే వచ్చింది. అంటే ప్రతి నెంబర్కి ఒక డిఫరెంట్ అడ్రస్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నమ్మకపోతే ఇంకొక వాల్యూ ట్రై చేద్దాం. చూడండి, ఇది నేను నమ్ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నాను. ఓకేనా? నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీనికి ఐడి అని చెప్పేసి టైప్ చేసి దీని ఒక అడ్రస్ కనుక్కుందామని చెప్పేసి అన్నాను. ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, దీనికి ఒక సపరేట్ అడ్రస్ అయితే వచ్చింది. సేమ్ వాల్యూ అయితే రాలేదు, సపరేట్ అడ్రస్ అయితే వచ్చిందనమాట. సో ఓకేనా? అంటే డిఫరెంట్ అంటే నెంబర్ మారే కొద్దీ ప్రతి ఒక్క నెంబర్కి డిఫరెంట్ అడ్రస్లు అయితే ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటంటే ఇంటీజర్స్ అయిపోయింది. ఒకసారి మనం క్యారెక్టర్స్లోకి వద్దాం. క్యారెక్టర్స్ అయినా కావచ్చు, లేకపోతే స్ట్రింగ్ అయినా కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక స్ట్రింగ్ అయితే చేసి చూపిస్తాను. చూడండి, స్ట్రింగ్ నేను ఏమైనా పెడుతున్నానంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి పెట్టాను. సో దీనికి ఒక నేమ్ అయితే మీరు ఇవ్వాలి కాబట్టి సో ఇన్వర్టెడ్ కామాస్లో సో నేమ్ అయితే ఇచ్చేసాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు అక్కడ డబల్ కోట్స్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే సింగిల్ కోట్స్ అయినా యూస్ చేయొచ్చు. ఓకే, నో ప్రాబ్లం అది. సో నేను ఇచ్చాను, తీసుకుంది. సో నేను ఇప్పుడు దీని యొక్క అడ్రస్ అయితే నేను కనుక్కుంటున్నాను. సో చూద్దాం వస్తుందో రాదో. ఇక నేమ్ అని చెప్పేసి టైప్ చేసి క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ అంటున్నాను. సో చూడండి, మనకి దట్ స్ట్రింగ్ కూడా ఒక డిఫరెంట్ అడ్రస్ అయితే మనకు వచ్చింది. ఓకేనా? అంటే మీకు నెంబర్కి ఒక డిఫరెంట్ అడ్రస్ వచ్చింది అండ్ అదేవిధంగా నేమ్ కూడా ఒక డిఫరెంట్ అడ్రస్ అయితే వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇఫ్ ఇన్ కేస్ అంటే మనం డిఫరెంట్ ట్రై చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక సింగిల్ అంటే కాన్స్టెంట్ వేరియబుల్కి నేను ఒక వాల్యూ అయితే అసైన్ చేయబోతున్నాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు నేనేం చేస్తున్నానంటే 5 అని చెప్పేసి ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బి అనే వాల్యూకి నేను వాల్యూ అనేది ఇవ్వట్లేదు. బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే ఏ అనే వాల్యూ 5 అనమాట. సో బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే మీకు తెలుసు కదా, బి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే బి వాల్యూ ఎంత, బి వాల్యూ కూడా 5. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎంటర్ అంటున్నా. ఓకేనా? తీసుకుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, మీకు అంతగా డౌట్గా ఉంటే ఇక్కడ నేను బి వాల్యూ టైప్ చేసి ఎంటర్ అంటున్నాను. చూడండి, 5 వచ్చిందా, పర్ఫెక్ట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే
అసలు ఫస్ట్ దీనికి అడ్రస్లు మారుతాయా, సేమ్ అడ్రస్ వస్తుంది అనేది చూద్దాం ఒకసారి. సో దాన్ని నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి ఓపెన్ బ్రేసెస్ ఏ కదా మనం ఇచ్చింది, ఫస్ట్ మనం ఏ కనుక్కుందాం. ఓకేనా. సో ఏ ఇచ్చేసిన తర్వాత ఎంటర్ అంటున్నాను. సో చూడండి ఇక్కడ మనకి ఒక డిఫరెంట్ అడ్రస్ అయితే వచ్చింది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ అడ్రస్ అయితే డిఫరెంట్గా వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా ఒకసారి బీకి కూడా చూద్దాం. ఓకేనా. సో చూడండి, అంటే ఇక్కడ మనకి బీకి ఏకి రెండు ఒకటే అడ్రస్లు వచ్చాయి, సేమ్ అడ్రస్ అయితే వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఐడి 5 కదా చేసి ఎంటర్ అంటున్నాను. సో చూడండి దీనికి కూడా సేమ్ అడ్రస్ అయితే వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ మీరు ఇచ్చిన వాల్యూ అనేది 5 అనమాట. మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే బి ఈక్వల్ టు కూడా 5. మీరు ఐడి అంటే 5 అనే ఒక ఇంటీజర్కి ఉన్న అడ్రస్ కూడా అదే. అంటే మీరు ఎట్టు తిప్పించి అడిగినా కూడా అడ్రస్ అనేది ఒకే విధంగా వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మార్చినంత వరకే, మీరు మారిస్తే మళ్ళీ అడ్రస్ అయితే మారిపోతుంది అనమాట. ఓకేనా. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, పైథాన్ అనేది మనకి మెమరీ కన్జప్షన్ మీకు ఎలా చేస్తుందో మీకు అర్థమై ఉంటుంది. అంటే ఇప్పుడు డిఫరెంట్గా మీరు ట్రై చేసినప్పుడు డిఫరెంట్ అడ్రస్లు తీసుకోకుండా సింగిల్ అడ్రస్ తీసుకోవడం వల్ల మెమరీ కన్జంప్షన్ అనేది చాలా తగ్గుతుంది. ఓకేనా. సో పైథాన్లో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇంకొక వేరియబుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సి అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. సి అనే వేరియబుల్ తీసుకుని ఆ సి అనే వేరియబుల్ పైన మనకు ఎంత ఆన్సర్ వచ్చింది 5 కదా. సో నేను దీనికి కూడా 5 అనే వాల్యూని అసైన్ చేశాను. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీనికి ఒకసారి మన అడ్రస్ అయితే కనుక్కుందాం. సో చూడండి, సో దీనికి కూడా అదే అడ్రస్ వచ్చింది. అంటే మీరు వేరియబుల్ ఏదైనా ఇవ్వండి, ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, ఏదైనా ఇవ్వండి. కాకపోతే మీరు ఇచ్చిన వాల్యూ ఏంటి అక్కడ 5. సో 5 ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా దాని అడ్రస్ అనేది మారదు, సేమ్ అదే అడ్రస్ అయితే వస్తుంది. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే వాల్యూ చేంజ్ చేస్తున్నాను. అప్పుడు మనం ఇందాక ఏకి ఎంత ఇచ్చాం, వాల్యూ 5 ఇచ్చాం కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అని చెప్పేసి ఇస్తున్నాను. ఓకేనా. ఇచ్చేసి ఎంటర్ అంటున్నాను. అంటే ఇప్పుడు వాల్యూ మారింది. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒకసారి ఇది ట్రై చేద్దాం, మనకి అడ్రస్ అదే వస్తుందా కిందది వస్తుందా చూద్దాం ఒకసారి. ఓకేనా. సో చూడండి మనకి అడ్రస్ అయితే మారిందనమాట. అంటే మనము వాల్యూ చేంజ్ చేసాం. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, అడ్రస్ అనేది మనకి వేరియబుల్ ప్రకారంగా రావట్లేదు, మీరు ఇచ్చే వాల్యూ బట్టి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మీరు అక్కడ వాల్యూ మార్చారు కాబట్టి మీకు కింద అడ్రస్ కూడా వాల్యూ అయితే మారిందనమాట. ఓకేనా. ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టు ఇప్పుడు ఏకి ఇక్కడ మనం 6 అనే వాల్యూ ఇచ్చాం కదా, ఇక్కడ మనం ఏమన్నాం ఏ ఈక్వల్ టు బి అని చెప్పేసి ఇక్కడ కండిషన్ అయితే ఇక్కడ రాసాం. సో ఇప్పుడు బీకి ఏమైనా మారుతుందా ఒకసారి చెక్ చేద్దాం. సో చూద్దాం, ఐడి బీకి ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా. ఎంటర్ అంటున్నాను. సో చూడండి బీకి మారలేదు మళ్ళీ, అంటే బీకి మళ్ళీ ఈ కండిషన్ యూజ్ చేసుకొని బీకి అయితే అడ్రస్ అనేది మారలేదు, బీకి సేమ్ అడ్రస్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. ఓకేనా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వాల్యూ నేను ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటున్నా. ఓకేనా. సి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటున్నా. ఓకేనా. ఇప్పుడు అన్న తర్వాత ఇప్పుడు ఓకే తీసుకుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీని యొక్క అడ్రస్ అయితే కనుక్కుందాం. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐడి ఆఫ్ సి అని చెప్పేసి చూద్దాం, దీని వాల్యూ ఎలా ఏమొస్తుందో చూద్దాం. చూడండి ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఆటోమేటిక్గా మళ్ళీ మీకు అడ్రస్ అయితే మారింది. ఏ అడ్రస్ మారింది, సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది కదా. సో దీని అడ్రస్కి అయితే ఇది షిఫ్ట్ అయింది. సో ఈ రెండు ఒకటి అనమాట. ఓకేనా. సో ఇది ఒకటి అండ్ ఈ రెండు ఈక్వల్ అయ్యాయి. సో ఓకేనా. ఈ విధంగా మీకు ఏంటంటే వేరియబుల్స్లో మారుతూ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదన్నా వేరియబుల్స్ మార్చినా కూడా కాన్స్టెంట్ ఒకటే అయితే మీకు అడ్రస్ అనేది ఒకటే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఏ అనే వాల్యూ 5 ఇచ్చాం, బి అనే వాల్యూ 5 ఇచ్చాం ఇక్కడ. అయితే ఇక్కడ ఏం జరిగింది, మనకి అడ్రస్ అన్నీ ఒకటే వచ్చాయి. కానీ ఇక్కడ మనం ఏం చేసాం, ఏ వాల్యూ 6గా మార్చేసాం. నెక్స్ట్ అదేవిధంగా బి అనే వాల్యూ వేసినప్పుడు మనకేంటంటే ఇక్కడ దీనికి అసైన్ అయింది కాబట్టి అదే అడ్రస్ వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేసామంటే సి వాల్యూ కూడా మార్చేసాం. సో ఇప్పుడు ఈ రెండు ఒక దాంట్లో మారిపోయినాయి, ఇది ఒకటే దీనిలో ఉందన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు బి వాల్యూ ఉంది కదా, బి వాల్యూ 5. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే బి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 9 అన్నాను నేను. ఓకేనా. ఇప్పుడు నేను ఐడి కనుక్కున్నాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఎంటర్ అంటున్నాను, తీసుకుంది. ఇప్పుడు నేను ఐడి ఆఫ్ బి తీసుకున్నాను. ఇప్పుడు చూద్దాం. చూడండి ఇక్కడ మనకి అడ్రస్ అయితే మారింది.
ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఒక క్వశ్చన్ ఉంది. సో మీకు ఆన్సర్ తెలిస్తే పాస్ చేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ అడ్రస్ అన్నీ ఒకటే వచ్చాయి, కాకపోతే ఇక్కడ మనం ఏ మార్చాం కాబట్టి ఏ మారింది. సో సి ఈక్వల్ టు ఏ అనే కండిషన్ ఇచ్చాం కాబట్టి సి మారింది. ఇక్కడ బి అనే వాల్యూ మార్చాం కాబట్టి దీని యొక్క అడ్రస్ కూడా మారింది. కానీ ఇక్కడ మనకి ఇక్కడ ఏ వాల్యూ తీసుకున్నాం కదా 5 అని చెప్పేసి, సో బి వాల్యూ కూడా 5 అని చెప్పేసి తీసుకున్నాం. కానీ ఏదైతే ఈ 5 అనే వాల్యూ ఉందో ఇప్పుడు ఈ వాల్యూ అనేది మనకి ఎవరు యూజ్ చేయట్లేదు. దీన్ని ఏ అనే వేరియబుల్ 6 అనే వాల్యూని యూజ్ చేస్తుంది. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే కూడా సి ఈజ్ ఈక్వల్ టు 6 ఓకేనా. సో ఇప్పుడు బి ఈక్వల్ టు 9 అంటే ఇప్పుడు ఇక్కడ 5 అనే వాల్యూ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ వాల్యూని ఎవరు యూజ్ చేయట్లేదు. అప్పుడు ఆ 5 ఎక్కడికి వెళ్తుంది అనేది క్వశ్చన్ అనమాట. మీకు ఒకవేళ తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఏం లేదు గాయ్స్, ఆ 5 అనేది ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది. సో మనకి రానున్న రోజుల్లో మీకు అప్కమింగ్ ట్యూటోరియల్స్లో చెప్తాను. మనకి కొన్ని టాపిక్స్ ఉంటాయి, గార్బేజ్ కలెక్షన్, పీవీఎం అని చెప్పేసి కొన్ని టాపిక్స్ ఉంటాయి. సో ఆ టాపిక్స్లో వచ్చినప్పుడు మీకు ఇది క్లియర్గా అయితే అర్థమవుతుంది ఓకేనా. సో అప్పుడు అప్పటిదాకా నేను ఆ టాపిక్ చెప్పేంత వరకు ఈ 5 అనేది ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది అనుకోండి ఓకేనా. సో అది వచ్చినప్పుడు సో ఎలా ఇది గార్బేజ్ కలెక్షన్కి ఎలా వెళ్తుంది ఏంటి, సో అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం ఓకేనా. ఇప్పటి వరకు మనకి ఏంటంటే వాల్యూస్, సింగిల్ వేరియబుల్స్, ఇంటీజర్స్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక కాన్స్టెంట్స్ తీసుకుందాం. సో కాన్స్టెంట్స్లో వేరియబుల్స్ ఎలా వర్క్ చేస్తాయి ఏంటనేది ఇప్పుడు మీరు చూడండి. ఇంటీజర్స్లో అయిపోయింది, క్యారెక్టర్స్లో అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్లోట్ పాయింట్ వాల్యూస్ తీసుకుందామా. సో ఫ్లోట్ పాయింట్ వాల్యూస్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి అందరికీ తెలిసిందే బాగా పై వాల్యూ. సో అందరికీ తెలుసు పై వాల్యూ అంటే ఎంత 3.14 ఓకేనా. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కాన్స్టెంట్ని మెన్షన్ చేసే ముందు నేనేం చేస్తున్నా అంటే పైథాన్లో క్యాపిటల్స్లో మెన్షన్ చేస్తున్నాం ఓకేనా. సో ఇది కాన్స్టెంట్ అని చెప్పేసి అర్థం అనమాట. సో పిఐ ఈజ్ ఈక్వల్ టు 3.14 ఓకేనా. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో తీసుకుంది. ఇప్పుడు నేను పిఐ అన్నా అనుకోండి, చూడండి 3.14 వచ్చింది. సో యాక్చువల్గా మెయిన్గా కాన్స్టెంట్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే కాన్స్టెంట్ అనే వాల్యూ ఎప్పటికీ కాన్స్టెంటే ఓకేనా. సో కాన్స్టెంట్ అనేది ఎప్పటికీ మారదు, అది ఫిక్స్డ్గా కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే మీకు లిస్ట్లో రాబోయే టాపిక్స్లో చెప్తాను మీకు నేను ఏంటంటే మ్యూచబుల్, ఇన్మ్యూచబుల్ అని చెప్పేసి. మ్యూచబుల్ అంటే ఏంటంటే మనం వాల్యూని మార్చచ్చు, అప్డేట్ చేయొచ్చు, లేకపోతే రిమూవ్ చేయొచ్చు, సో యాడ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ అదేవిధంగా మాడిఫై చేయొచ్చు. ఇమ్యూటబుల్ అంటే సో ఇప్పుడు నేను చెప్పిన 5 కూడా ఏవి కూడా చేయలేం, మనం యాడ్ చేయలేం, డిలీట్ చేయలేం, నెక్స్ట్ విధంగా మాడిఫై చేయలేం. సో ఈ విధంగా ఉంటుంది అనమాట ఇమ్యూటబుల్. సో కాన్స్టెంట్ అనేది ఒక పదంగా చెప్పుకోవాలంటే కాన్స్టెంట్ అనేది మనకి ఇమ్యూటబుల్ అనమాట. సో యాక్చువల్గా నేను చూపించాలి అనుకుంటే ఇప్పుడు మీకు చూడండి, ఇప్పుడు పై ఈజ్ ఈక్వల్ టు 3.15 అని చెప్పేసి నేను మెన్షన్ చేయొచ్చు, నేను కాన్స్టెంట్ మార్చచ్చు. కాకపోతే మనం అలా మార్చకూడదు, ఎందుకంటే కాన్స్టెంట్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో ఈ 3.15 అనేది ఏంటంటే ఇది జస్ట్ నా ఇంటెన్షన్, అంటే నేను తలుపుతున్నాను జనాలకు అంతేగాని ఇది మార్చాలని అయితే కాదు. సో కాన్స్టెంట్ని ఎప్పుడు కూడా మార్చొద్దు, యాజ్ టీజ్గా కాన్స్టెంట్గా ఉంచండి ఓకేనా. సో అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ 3.14 ఉంది. సో ఇది మనకి ఎటువంటి డేటా టైప్ మనకి తెలియాలంటే సో దీనికి ఒక షార్ట్ కట్స్ ఉంటాయి. సో అదేంటంటే జస్ట్ మీరేం లేదు, ఇక్కడ టైప్ అని చెప్పేసి టైప్ చేసి ఇక్కడ పిఐ అని చెప్పేసి ఇచ్చేసి ఎంటర్ అన్నారు అనుకోండి, చూడండి మీకు ఆటోమేటిక్గా ఫ్లోట్ అని చెప్పేసి వచ్చేసింది ఓకేనా. వచ్చిందా. సో ఈ విధంగా అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాను, నెక్స్ట్ అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు 6 అన్నాను ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నాకు టైప్ అసలు ఏ టైపో తెలియాలి నాకు ఓకేనా. సో ఎంటర్ అంటున్నాను, ఇంట్ వచ్చింది ఓకేనా. నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సో ఇన్వర్టెడ్ కామర్స్లో చందు అని చెప్పేసి ఇచ్చాను. సో ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్ అంటున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే దీని యొక్క టైప్ కనుక్కుంటున్నాను ఓకేనా. సో ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది స్ట్రింగ్ అని వచ్చింది ఓకేనా. అంటే మనకేంటంటే దీని యొక్క డేటా టైప్ ఏంటి, అసలు ఈ టైప్ అనేది ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అసలు డేటా టైప్స్ ఎన్ని ఉంటాయి మనకి, అసలు మొత్తం కూడా ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మనం మామూలుగా ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఈ డేటా టైప్స్ అనేది, అసలు ఎటువంటి డేటా మీద మనం వర్క్ చేయబోతున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో దీని గురించి ఇంకా క్లియర్గా చెప్తాను. సో ఇది గైస్ మనకి మోర్ ఆన్ వేరియబుల్స్ గురించి. సో మనం మీకు క్లియర్గా వేరియబుల్స్ గురించి అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో వేరియబుల్స్ అనే వీడియో చూడకపోతే అక్కడ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఇది పార్ట్ 10 అనమాట. సో నెక్స్ట్ వీడియో మనం ఏంటంటే డేటా టైప్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్. నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలపండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి గైస్. సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటేనే మన ఛానల్ ఇంకా ఎంతో గ్రో అయ్యి మీకు మంచి వీడియోస్ని అయితే మీ ముందుకైతే తీసుకురాగలుగుతాను. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుతాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.